ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరిటాకుల్లో పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా భోజనమయ్యాక ఆ ఆకుని ఎంగిలాకు అనే అంటారు. దాన్ని మడిచి చెత్త బుట్టలో పడేస్తారు. కాని చీపురు అలా కాదు. ఇల్లు ఊడ్చి దాన్ని పక్కన పెట్టినా అది ఇంట్లోనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపుర్ని లక్ష్మీదేవిలా పూజిస్తారు కూడా. అంటే ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి అన్నమాట. అందరూ నిన్ను పూజించాలన్నమాట. చాలా భ్రమలో ఉన్నావు లక్ష్మి. నీ ఫ్యూచర్ ఏంటో చెప్పనా? ఇప్పుడు వంట మనిషిలా కిచెన్లో ఉన్నావు, రేపు పని మనిషిలా ఉంటావు. నిన్న అరవింద్ ఆంటీతో నువ్వు తన కోడలివి కాదు అనిపించుకున్నావు. రేపు మిత్రతో నువ్వు నా భార్యవి కాదు అనిపించుకుంటావు. సిగ్గు తప్పి నువ్వు ఈ ఇంట్లో ఉన్నా పని మనిషిలాగే ఉండాలి. నువ్వు పని మనిషివని నేననటం కాదు, త్వరలో అరవింద అత్తయ్యతో అనిపిస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు సేవ చేయటానికి రెడీగా ఉండు. నిన్ను జాను, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. తను నిన్న అన్ని మాటలు అంటుంటే ఎందుకు ఆగలక్కా? బ్లడ్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగు. ఆ తర్వాత మనీష గతి ఏమవుతుందో నీకు తెలుసు. దాన్ని ఊరికే కాదు, మెళ్ళో చెప్పుల దండ వేసి బయటికి సాగనంపాలి. అరవింద, ఎప్పుడు ఈ గదిలో ఉండటం కాదు, ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏమైందండి? ఆ కొరివి దెయ్యాన్ని నీ కోడలు అన్నా. ఆ రాక్షసి ఈ ఇంటి మహాలక్ష్మిని అవమానిస్తుంది. ఆ మనిష నిన్ను నీ మాటల్ని అడ్డుపెట్టుకుని లక్ష్మిని వంట మనిషి, ఈ ఇంటి పని మనిషి అని చాలా అసహ్యంగా మాట్లాడుతుంది. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది అరవింద. మన మిత్రాన్ని గండాల నుంచి కాపాడిన ఆ దేవతగా ఇలాంటి అవమానం? ఈ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చేతులు అడ్డుపెట్టిన ఆ కోడలిక ఈ నరకం? కూలిపోతున్న మన కంపెనీ నిలబెట్టి నందన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ భాగ్యలక్ష్మిగా ఇలాంటి పరిస్థితి? మనీషా ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు. అందుకు నువ్వు చెప్పిన కారణం ఏదైనా బలవుతుంది మాత్రం లక్ష్మినే. నిన్న నువ్వు చేసింది చాలదు అన్నట్టు ఈ రోజు మనీషాతో రక్తం ఇప్పించి మిత్ర బొమ్మను గీయమన్నావు. ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని మనీషా లక్ష్మిని మరింత చిత్రవద చేస్తోంది. తన్ని సపోర్ట్ చేసి తప్పు చేస్తున్నావు అరవిందా. తప్పు చేయట్లేదండి. తప్పు ఎక్కడ జరిగిందో ఆ నిజం తెలుసుకోవడానికే చేస్తున్నాను. ఏ నిజం? లక్ష్మిని కాదు అని మనీషా రక్తం తీసుకుంది మిత్రబొమ్మ గీయించడానికి కాదండి. ఆ మనీషా బ్రతికేంటో తేల్చడానికి. ఏమంటున్నావు అరవిందా? మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నానండి. అంటే మనీషాకు తెలియకుండా తన బ్లడ్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నావా? అవునండి. ఇందాక ఇంటికొచ్చిన ఆవిడ ఆర్టిస్ట్ కాదు, ఒక ల్యాబ్ టెక్నీషియన్. నేను ఆ రిపోర్ట్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఈ విషయం వెంటనే మనీషాకి చెప్పాలి. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ ప్లాను నాది కదండి, లక్ష్మిది. మనీషాకు అనుమానం రాకుండా నేనది ఎగ్జిక్యూట్ చేస్తున్నానంతే.
లక్ష్మి మంచి పని చేసింది. ఈ రోజుతో మనీషా పీడ విరగడైపోతుంది. నిజం తెలియగానే నువ్వు మనీషాని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి అరవిందా. అదే తనకు సరైన శిక్ష. మెడపెట్టి బయటికి గెంటడం కాదు, మనీషా చెప్పడం అబద్ధమైతే తన మీద చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. హా, అది ఇంకా మంచిది. కానీ ఆ పరిస్థితి రాకూడదని మనీషా చెప్పింది నిజమవ్వాలని కోరుకుంటున్నానండి. మిత్ర కోసం, మిత్రక్షేమం కోసం, మిత్రని గండాల నుంచి కాపాడే ఆడబిడ్డ కోసం ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను. అబ్బా, ఏంటా ఆంటీ ఇలా డాష్ ఇచ్చారు? నేను ప్రెగ్నెంట్ అనుకున్నారా, వట్టి మనిషిని అనుకున్నారా? చా, నువ్వు మరీ ఇంత యాక్టింగ్ చేయక్కర్లేదు. ఇలా రా. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఎవరు డాష్ ఇవ్వకుండానే షాక్ తగిలి కళ్ళు బైర్లు కమ్మి ఢామ్ అని కింద పడిపోతావు. అంత పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటి ఆంటీ? వెంటనే నీ పెట్టే బెడ సర్దుకో. అర్జెంటుగా రైలుకో, బస్సుకో, విమానానికో టికెట్ బుక్ చేసుకో. ఎందుకు? ఇంటికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేలోగానే పారిపో. అంత క్రైమ్ నేనేం చేశాను ఆంటీ? ఇందాక బ్లడ్ ఇచ్చావు కదా. బ్లడ్ ఇవ్వడం నేరమా? ఏది ఆ వాటర్ ఎందుకో? ఆ, ఇప్పుడే దాహం వేస్తుందా? ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి ఆంటీ. వాటర్ నాకు కాదు, నీకు. నాకెందుకు? ఇందాక అరవింద్ అక్క నీ రక్తం తీసుకుంది మిత్ర బొమ్మ గీయించడానికి కాదు. నువ్వు ప్రెగ్నెంటో కాదో బ్లడ్ టెస్ట్ చేయించడానికి. బ్లడ్ టెస్టా? మనీషా, 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 మనీషా లే, లే. మీరేమంటున్నారా ఆంటీ? నువ్వు రక్తం ఇచ్చింది లక్ష్మిని డామినేట్ చేయడానికి కాదు, నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని డప్పు కొట్టడానికి. నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావో లేదో తెలుసుకోవడానికి అరవింద్ అక్క తెలివిగా ఇలా ప్లాన్ చేసింది. మీరు చెప్పేది నిజమా ఆంటీ? నీకు మళ్ళీ మళ్ళీ ఒత్తి ఒత్తి చెప్పే టైం లేక ఇందాక అరవింద్ అక్క జయదేవ్ బావ మాట్లాడుకుంటుంటే విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.